ఈరోజు ముఖ్యంగా నేను మనందరం కూడా రాష్ట్రంలో ఒక సంఘటన చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా బూతులతో దాడి చేశాడో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసి నివ్వెరపోయినటువంటి పరిస్థితి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రథమ పౌరుడు, 40 సంవత్సరాల పైగా రాజకీయాల్లో ఉంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కూడా పనిచేస్తూ కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ ప్రపంచంలోనూ కూడా ఒక ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు నిలబడినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. అటువంటి నాయకుడి మీద అంబటి రాంబాబు ఒక ఆంబోతిలాగా ఉచ్చనీచాలు మరిచి ఆయన చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులని తిట్టే విధంగా ఈరోజు బూతులు తిట్టడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధంగా వ్యవహరించడం వలన ఈ రాష్ట్ర ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు. అయినా సరే ఒక్క వైసీపీ నాయకుడికి కూడా కనీసం ఇంగిత జ్ఞానం అనేది రాలేదు, బుద్ధి రాలేదు. అదేవిధంగా వాళ్ళ ప్రవర్తన ఉండటం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. ఈరోజు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నటువంటి భాషలో భాగమే ఈ అంబటి రాంబాబు చేసినటువంటి ఈరోజు ఈ వ్యాఖ్యలు. ఈరోజు అంబటి రాంబాబుకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు ఇప్పటికే ఆయనకు బుద్ధి చెప్పే విధంగా ఈరోజు ఆయన ఎటువంటి ప్రతిస్పందన జరిగిందో నిన్నంతా కూడా చూసాం. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా ఈరోజు మిమ్మల్ని గ్రహించరు. చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, లేకపోతే మా కూటమి నాయకుల మీద కానీ మీరు ఇదే విధంగా అనవసరమైనటువంటి ప్రేలాపనలు పేలుతూ మీ నోటి దోలతో మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే ఇళ్లలోంచి కూడా బయటకు రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీ నోటికి ఫినాయిల్ పోసి కడగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ఆ విధంగా అంబటి రాంబాబుని ఇప్పటికే ఎఫ్ఐఆర్లు కట్టి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. భవిష్యత్తులో ఇదే విధంగా మీ ప్రవర్తన మారకుండా ఉంటే బయట తిరిగేటటువంటి పరిస్థితులు ఉండవు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ కూడా క్రమశిక్షణకి మారుపేరుగా నిలుస్తారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి, నాయకులకి, కార్యకర్తలకి ఒక క్రమశిక్షణ నేర్పారు. అది ఎప్పుడూ కూడా అద్దుమేరి బయటికి ఎప్పుడూ కూడా ఎవరు కూడా ప్రవర్తించరు. కానీ ఇటువంటి తప్పుడు నాయకులు తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు మాత్రం వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారనే సందర్భంగా తెలియజేస్తున్నాం. మా నాయకుడి మీద మీరు ఇదే విధమైనటువంటి ప్రేరేపణలు వెళ్తే ఏ విధంగా ప్రతిఘటన ఉంటుందనేదే మీ ఇంటికి నిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి నిరసన తెలియజేయడానికి కూడా చూడొచ్చు. ఈరోజు ఎవరో ఆదేశాలు ఇవ్వాల్సిన లేదు, మాకు ఎవరి డైరెక్షన్లోనూ పనిచేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మా నాయకుడిని మేము కాపాడుకోవాల్సినటువంటి అవసరం మాకుంది. దానికి అనుగుణంగా మా ప్రతిస్పందన ఉంటుంది.
అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. మీ నాయకుడు అక్కడ రెచ్చగొడుతుంటే, లేకపోతే మీ ఉనికిని కాపాడుకోవడం కోసం, మీ నాయకుడి దగ్గర మీకు మార్కుల కోసం, లేకపోతే మీ నాయకుడి మెప్పు కోసమో మీరు చంద్రబాబు నాయుడు గారినో మమ్మల్ని తిడితే ఇక్కడ ఎవరో కూడా చూస్తూ ఊరుకునేటటువంటి పరిస్థితి లేదు. మీ నాయకుడు మెప్పుకోవాలంటే వెళ్ళి అక్కడ మీ భారతమ్మ భజనో మీ నాయకుడి భజనో చేసుకోండి. అంతేగాని మీకు నోటుకు వచ్చినట్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ నోట్లో ఉన్నటువంటి 32 పళ్ళు కూడా రాలే పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ కూడా మాజీ మంత్రి కారుమూరు కూడా అదేవిధంగా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు కూడా ఇష్టం వచ్చినట్టు తిడుతున్నావు. మా సహనాన్ని పరీక్షించుకో. నీ ఆలోచనలు, నీ భాష, నీ ప్రవర్తన మార్చుకో. నువ్వు కూడా నీకు కూడా అటువంటి రోజులు దగ్గరలో ఉంటాయి. నువ్వు ఇదే విధంగా పిచ్చి పిచ్చి వాగుడు వాగి నీ మెప్పు కోసమో మీ నాయకుడి మెప్పు కోసమో నువ్వేదో మమ్మల్ని తిడదామనో, లేకపోతే ఇక్కడ అధికారులను తిడితేనో, మా నాయకుడిని తిడితేనో ఈరోజు నీకేదో ఇక్కడ ఓట్లేసే పరిస్థితి లేదు. ఈరోజు మమ్మల్ని సన్నాసులను తిడుతున్నావు. నీ నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నావు. అయినా సరే మేము నీ స్థాయికి దిగజారకూడదు అనేది ఒక ఆలోచనతో మా పార్టీ మాకు నేర్పినటువంటి సిద్ధాంతాలకు అనుగుణంగా మేము సహనంతో ఉన్నాం. మా కార్యకర్తలకు ఒక పిలిపిస్తే నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటావు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు నీ ఉడత ఊపుళ్ళకి లేకపోతే నువ్వు మాట్లాడితే నువ్వు తిడితేనో ఎవడో భయపడే పరిస్థితి లేదు. ఇక్కడ నీకు ఈ నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారు. అదే నోటి దోలతో నువ్వు పోయావు. నీ నోటి దోల వ్యవహారంతో 5 సంవత్సరాలు నోటికి అడ్డు అదుపు లేకుండా ప్రజలను తిట్టావు, మీ కార్యకర్తలను తిట్టావు, మా కార్యకర్తలను తిట్టావు, మా నాయకులను తిట్టావు. ఇదంతా కూడా గమనించే ఈ నియోజకవర్గ ప్రజలు నిన్ను తరిమి తరిమి కొట్టారు. ఈరోజు నువ్వు ఎన్ని విన్యాసాలు చేసినా ఇక్కడ నీకు స్థానం లేదు. ఇదే విధంగా నువ్వు నోటిదోలతో ప్రవర్తిస్తే ఈరోజు ఏదైతే అంబటి రాంబాబుకి జరిగిందో ఎటువంటి సందేహం లేదు. అది కావాలనుకుంటే నువ్వు కూడా అదే విధంగా ప్రవర్తన ఉంటే నువ్వు మార్చుకోకుండా నీ నోటి దోలతో అదేవిధంగా నువ్వు బూతులు వల్లివేస్తూ తిడుతూ ఉంటే తప్పనిసరిగా దాని పరిణామాలు పర్యవసానాలు అన్నీ కూడా నీకు ఎదురవుతాయని మరొకసారి హెచ్చరిస్తున్నాం. అక్కడ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మీరందరూ కూడా ఈ రాష్ట్రానికి ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. మీ వల్ల ఈ రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేశారు, దోచుకు తిన్నారు. 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి పంచభూతాల్ని దోచుకు తిని కొల్లగొట్టుకుని మీకు దొరికిన కాడికి దోచుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలెవరూ కూడా మీరు ఎన్ని విన్యాసాలు చేసి ఎన్ని రెచ్చగొట్టే ధోరణితో ఉన్నా సరే ఈ రాష్ట్ర ప్రజలెవరూ కూడా మీకు కనీసం రాబోయే రోజుల్లో ఎక్కడా కూడా అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదనేది సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు మసులుకోండి. మీరు మీ నాయకుడికి మెప్పు కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆలోచన చేయండి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఈరోజు అటువంటి ప్రవర్తనలో మార్పు రాకపోతే రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా సరైనటువంటి సమాధానం దొరుకుతుంది. ఆ విధంగా చేయటానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా సమర్థులే అని సందర్భంగా తెలియజేస్తారు. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.